మానసిక ప్రశాంతత ఆరోగ్యాన్ని అందించే యోగా పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని శిక్షణ తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జిల్లా లక్ష్మీష ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని 22 లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వడమే ధ్యేయంగా క్యాంపులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. గ్రామ స్థాయిలో సైతం సచివాలయాల వద్ద నిపుణులైన యోగా శిక్షకులు యోగాలో ప్రజలకు శిక్షణ ఇస్తారని అన్నారు. జూన్ 21వ తేదీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహిస్తున్న యోగా శిక్షణ మాసోత్సవాలలో భాగంగా సత్యనారాయణపురం బిఆర్టీస్ రోడ్లో జరుగుతున్న యోగా శిక్షణ కేంద్రానికి ఎమ్మెల్యే బొండా ఉమ, జిల్లా కలెక్టర్ లక్ష్మీష, పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యే బొండా ఉమ తదితరులు యోగా శిక్షణ తీసుకుంటూ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసోత్సవాలను ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఈ మాసంలో యోగా శిక్షణ ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచనని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో కూడా 22 లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వాలన్న తలంపుతో ఉన్నామని అన్నారు. ఆ క్రమంలోనే విజయవాడ సత్యనారాయణపురం బిఆర్టీఎస్ రోడ్ను యోగా సెట్లుగా పరిగణిస్తూ ప్రతిరోజు యోగా శిక్షణ ఉదయపు సమయంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. నిపుణులైనటువంటి యోగా శిక్షకులు యోగా శిక్షణ అందజేస్తారని, ఇప్పటికే వందలాది మంది నిత్యం యోగా శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు. యోగా శిక్షణ తీసుకోవడం వల్ల ఎవరికి వారే ఆరోగ్యవంతులు అవుతారని, ఈ విషయాన్ని గుర్తించి యోగా శిక్షణ తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. విజయవాడలో బిఆర్టీసీ రోడ్డుతో పాటుగా మరికొన్ని చోట్ల సైతం యోగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21ను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు యోగా శిక్షణ తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగా శిక్షణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రతిరోజు ఉదయం 45 నిమిషాల పాటు ప్రతి ఒక్కరు యోగా ఆసనాలు వేసేలా శిక్షణ జరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా శిక్షణ కేంద్రాలు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటయ్యాయని, బిఆర్టీఎస్ రోడ్లో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ తరగతులకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారని చెప్పారు. నెల రోజుల పాటు ఈ యోగా క్యాంపులు జరుగుతాయని, ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఏర్పాటు చేస్తున్న యోగా క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. త్వరలోనే అజిత్ సింగ్ నగర్ లో కూడా యోగా క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. యోగాంధ్ర భాగంగా మాసోత్సవాలు మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు రాష్ట్రంలో అన్ని చోట అందరికీ యోగా నేర్పించి దాదాపు 2 కోట్ల మందికి యోగా ప్రాక్టీషనర్స్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆశయం, ఆదేశాలు. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు బిఆర్టీఎస్ రోడ్డుని యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ఇక్కడ వందలాది మంది వచ్చి రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్ ట్రైనర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతిరోజుకి స్పందన పెరుగుతూ ఉంది. చాలామంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి ఎవరికో హెల్ప్ చేయడానికో లేదా ప్రభుత్వానికి హెల్ప్ చేయడానికి కాదు, ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చేస్తున్న పని కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు, ముందుకు వస్తున్నారు. ఇంకా చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఇంకొక కొన్ని 2-3 చోట్ల కూడా పెట్టని అడుగుతున్నారు. మనం ప్రతిరోజు ఒక థీమ్ పెట్టుకొని వెళ్తున్నాం. ఒకరోజు ఈ లేబర్స్, ఒకరోజు డ్రైవర్స్, ఒకరోజు ఆఫీసర్స్, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు డాక్టర్స్, ఒకరోజు ఇట్లాగా పీపుల్ రిప్రజెంటేటివ్స్, ఒకరోజు ఈ మీడియా మిత్రులు, వీళ్ళందరికీ ఒకరోజు థీమ్గా పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తున్నాం. అంటే ఆ రోజు వాళ్ళే రావాలని కాదు, ప్రతి ఒక్కరు రావాలి. ఆ రోజు వాళ్ళకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రకారంగా మన జిల్లాలో ఉన్న 22 లక్షల మందికి కూడా యోగా ప్రాక్టీస్ చేయించాలనేది మా ఉద్దేశము. దానికోసం అన్ని గ్రామాల్లో, అన్ని సచివాలయాల్లో అందరూ ఆఫీసర్స్ మమేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఏదైతే మనకు విజయవాడలో ట్రైనర్స్ ఉన్నారు, చాలామంది మంచి ఎక్స్పర్ట్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు యోగాలో. వాళ్ళతో పాటు ట్రైనింగ్ కూడా ఇప్పించి ప్రతి ఒక్క ఊర్లో 2 యోగా ట్రైనర్స్ రెడీ చేసి వాళ్ళు ఇంటర్న్ సచివాలయాలు ఆ గ్రామాల్లో కూర్చొని ప్రతి ఒక్కరు యోగా నేర్పించేలాగా తయారు చేస్తున్నాము. సో దీనివల్ల ఇక మంచి పరిణామం. ఇది ఒక నెల ఒక సింబాలిక్ మాత్రమే. ఇదైన తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది. ఏదైతే విజన్ ఆంధ్ర 2047లో వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సీఎం గారు మనకు ఆశయాలు ఇచ్చి ఉన్నారో దాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రొడక్టివ్గా పనిచేయాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు ఫిట్గా ఉండాలి, వాళ్ళు దైహికంగా మానసికంగా. కాబట్టి యోగా దానికి తోడ్పడుతుంది. ఇది యోగా ఇండియన్ ట్రెడిషన్. దీనికి ఇంటర్నేషనల్ యోగా అని కూడా మనము డిక్లేర్ చేసుకుంటూ జూన్ 21 సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో విదేశాలు చేస్తున్నప్పుడు మనం భారతీయులై మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు మంచి స్పందన చూపుతున్నారు, ప్రతి ఒక్కరు ఆసక్తిగా వస్తున్నారు. కాబట్టి ఇది కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. ప్రపంచ యోగా దినోత్సవం నెక్స్ట్ మంత్ 21 జూన్ 21. దాని సందర్భంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలు కానీ, భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల మందిలో మరి మెజార్టీ ప్రజలందరూ కూడా యోగాని ఆచరించాలి.
అది వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండేదానికి. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం యోగా ట్రైనింగు 45 నిమిషాలు ఒక ప్రొసీజర్ ఇచ్చి ఆ ఆసనాలు స్పెసిఫిక్ ఆసనాలని సింపుల్ ఆసనాలు మళ్ళీ దాన్ని నేర్చుకున్న తర్వాత మిగతాది ఇంకా నేర్చుకునే దానికి ప్రవేశపెట్టారు. దాన్ని ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మరి ఇక్కడ పెద్ద ఎత్తున గత 3 రోజుల నుంచి కూడా మొన్న మరి కృష్ణబాబు గారు అధికారులు అందరూ కూడా మన పున్నమయ్య ఘాట్లో అక్కడ బెరం పార్క్లో చేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా ఇక్కడ చేయటం జరిగింది. దీన్ని నెల రోజుల పాటు కొనసాగిస్తాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి యోగా క్యాంపుల్లో పాల్గొనండి. ఇది మన కోసం, మన ఆరోగ్యం కోసం, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం కోసం, అనారోగ్య ఇబ్బందులు తొలగిపోవటం కోసం. కాబట్టి దీన్ని సింగనగర్లో కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు ఓకే చేశారు, అక్కడ కూడా పెడతాం. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మ్యాక్సిమం మెంబర్స్కి ట్రైనింగ్ ఇప్పించడానికి కృషి చేస్తాం.